వివరాలు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఎన్టీఆర్ సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. జగన్ సైకో పాలన భోగిలో కాలిపోవాలి. జగన్ సైకో పాలన భోగిలో కాలిపోవాలి. 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 భోగిలో కాలాలి జగన్ సైకో పాలన. 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 జగన్ జీవో టీడీపీ జగన్ పోవాలి. జగన్ భోగిలో కాలాలంటే ఈరోజు జీవో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్ జీవో నెంబర్ 1 పోవాలంటే ఈ భోగిలో జగన్ పాలన పోవాలి. మరి ఏం డైలాగ్ చెప్తారు? జగన్లంతా ఈరోజు భోగిలో కాల్చాలని ఈ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. జగన్ జీవోలు పోవాలి. జగన్ జీవోలు జగన్ జీవోలు జగన్ ఇచ్చిన జీవోలు జగన్ ఇచ్చిన జీవోలు వ్యతిరేక నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధానాలు జగన్ ఇచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు జీవోలు బాయ్ 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 जिलानी भाई కీడు తొలగాలి ఏపీ వెలగాలి. 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 సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. కీడు తొలగాలి ఏపీ వెలగాలి. కీడు తొలగాలి ఏపీ వెలగాలి. కీడు తొలగాలి ఏపీ వెలగాలి. సైకో పాలన పోవాలి. సైకో పాలన పోవాలి. సైకో పాలన పోవాలి. సైకో పాలన పోవాలి. 16వ తారీఖు తప్పకుండా 17A కేసు రద్దయ్యే అవకాశాలుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. ఆ రోజు నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి దశ దిశ మారుతుంది. దాన్ని తప్పకుండా కూడా అందరూ కూడా ఆస్వాదించేదానికి 16వ తేదీ అందరూ ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 11 గంటలకంతా వచ్చి ఈ పండుగను చేసుకోవాలని కోరుతున్నాం. మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక జీవోలను, ప్రతిపక్షాలపైన ప్రజలపైన చేసినటువంటి అణచివేత చర్యలను, ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీల పైన చేసినటువంటి దమనకాండను ఇవన్నీ కూడా ఈరోజు మేము భోగిలో సంబంధించిన పేపర్లన్నీ పెట్టి కూడా కాల్చివేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పాలన ఈ భోగితో అంతం కావాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో స్వర్ణయుగ పరిపాలన ప్రజాపాలన రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఏడాది జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలని, కుట్రలని, దానికి సంబంధించిన జీవోలన్నీ కూడా ప్రతి సంవత్సరం భోగిలో కాల్చుకొని ప్రజలందరికీ ఒక మంచి పాలన రావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఈ 2024లో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన ఐక్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీని అన్నిటినీ కూడా భోగిలో లాగా వాళ్ళ ప్రభుత్వం కాలిపోతుంది. ప్రజలందరికీ ఒక మంచి రాముని యొక్క పరిపాలన రావాలంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన వల్లనే అవుతుంది. ఈ రావణ కాష్ట లాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ అగ్గిలో పోసి వైఎస్ఆర్సీపీని అణచివేస్తూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు పండగ వాతావరణం, ప్రజలందరూ సుభిక్షందంగా బాగుండాలని కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఈ 5 ఏళ్ళలో జగన్ పాలనలో జనాల్ని మబ్బుపెట్టి చాలా వరకు ఆయన ఏమారిచ్చినాడు. పాదయాత్రలో నవరత్నాలు చెప్పి చాలా నవమోసాలు చేశాడు. ఈరోజు మేమందరూ కూడా అతను పెట్టిన జీవోలు కూడా అన్నీ రద్దు కావాలని ఈరోజు భోగి మంటల్లో కూడా ఆ జీవోలు వేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి పట్టిన కీడు పోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ 24లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు సీఎం చేస్తూ మంచిగా ప్రతి ఒక్కడు బాగుండాలని కూడా ఈ 24లో ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాం. డిసిసి కమిటీ ఉపాధ్యక్షులుగా ఆర్ రామకృష్ణ పలమనేరు నుంచి, ఎంఎన్ ఢిల్లీ నగిరి నుంచి, డి కన్నన్ జిడి నెల్లూరు నుంచి, ఎం సుమంత్ కుమార్ రెడ్డి చిత్తూరు రూరల్ నుంచి, పి ప్రభాకర్ పోతలపట్టు నుంచి, పఠాన్ మస్తాన్ పాకాల నుంచి, ఎన్ మునిశోభ తిరుపతి రూరల్ నుంచి, చెన్నంశెట్టి లోకేష్ బాబు జనరల్ సెక్రటరీగా, వైఎం శ్రీనివాసులు జనరల్ సెక్రటరీస్గా, పిఎం మునివెంకటప్ప జనరల్ సెక్రటరీలుగా, ఎం చంద్రబాబు జనరల్ సెక్రటరీగా, మా గిడుగు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు, వారు అప్రూవల్ మేరకు జిల్లా కమిటీని కూడా మీ ముందు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. మేము మీ ముందు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. మైనారిటీలో సంబంధించి, అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి, అలాగే ఎన్ఎస్యుఐ నుంచి, అలాగే ప్రొఫెషనల్ కాంగ్రెస్ నుంచి, అలాగే కార్మిక వర్గం నుంచి త్వరలో కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన లీగల్ సెల్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా మన అక్బర్ గారిని, చిత్తూరుకు సంబంధించిన అక్బర్ను కూడా నియమించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీలు అయితేనేమి, ఇటు మండల అధ్యక్షులు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అయితేనేమి, అన్నిటికీ సంపూర్ణమైనటువంటి కేడర్ను మేము వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. సైనికులు, యుద్ధంలో సైనికులు ఏ విధంగా అయితే పోరాడతారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం మా కేడర్ అంతా కూడా పోరాటానికి సిద్ధమై ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కమిటీని మేము ఉంటే మరి స్వయాన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే ఒంగోలు ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నాడో, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శిష్యుడు. ఆయనే ఈ రోజు కూడా పోయి రాజమండ్రిలో ఆయన పరామర్శించడం, ధైర్యం చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకనంటే 2019 ఎలక్షన్లో ఇదే విజయానంద రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గానికి మొత్తం డబ్బులు, ఎక్కువ డబ్బులు, మరి 100 కోట్లలో డబ్బులు వాళ్ళకి ఇచ్చి మరి ఆ రోజు మరి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కూడా జరిగింది.
దానికనే రాజమండ్రి జైల్లో ఉంటే కూడా చూడడం కూడా జరిగింది. అదే కాకుండా 2014 జనవరి 23 తారీఖు ఈయన మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పోయేటప్పుడు కొట్టార్లపల్లి ఎస్ఆర్పురం మండలం ఈయన విజయానంద రెడ్డి ఇంటికి పోయి సుమారు 2.5 గంటల సేపు ఆయనతో కలిసి మాట్లాడి ఆయన చేసిన ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా మరి డిస్కస్ చేసుకొని ఆయనకి కోఆర్డినేటర్గా పెట్టడం కూడా జరిగింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఆయన పైన మరి చాలా కేసులు వచ్చున్నాయి. మరి ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే ఈరోజు మరి పీలేరు సబ్ జైల్లో కూడా ఉన్నాడు. పీలేరు సబ్ జైలు నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోవడం కూడా జరిగింది. ఈయన పైన ఎఫ్ఐఆర్లు ఉండే కేసులు చూస్తే కేవీపల్లి, పీలేరు, పాకాల, చిత్తూరు 1 టౌను, బంగారుపల్లి మండలంలో కూడా వీళ్ళ పైన కేసులు, ఈ ఎర్ర స్మగ్లింగ్ కేసులు కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే ఆయన క్యారియర్ ఎట్టుందంటే మొదటగా ఒక లారీ డ్రైవర్గా స్టార్ట్ చేశాడు. కొన్ని వందల కోట్లు ఈ రెడ్ శాండల్వుడ్లో సంపాదించుకొని చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇది మేము చెప్పింది కాదు. కరోనా వాళ్ళ సాక్షి పేపర్లో ఆయన మరి 2014 జనవరి 23 వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్గా ఉంది. అదే కాకుండా మేము ఎఫ్ఐఆర్లు కానీ ఇంకా కేసులు కూడా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఎప్పటిగా పెడతామని కూడా సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఈరోజు ఎక్కడైనా కూడా సరే ఈ కేసులు ఉండే వాళ్ళని పెట్టి రౌడీయిజం చేసి దౌర్జన్యం చేయాలా. చిత్తూరులో పీస్ఫుల్గా ఉంది. ఈరోజు 2019 నుంచి 2024 ఇప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవలు జరగలేదు. ఎవరికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. అయితే ఇలాంటి వ్యక్తులు వస్తే తప్పకుండా కూడా ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మైండ్ క్రిమినల్గానే ఆలోచిస్తున్నారు. దౌర్జన్యం చేయాలా, రౌడీయిజం చేయాలా, హత్యలు చేయాలా అనే తత్వంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిత్తూరు ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలా. చిత్తూరు ప్రజలంతా మంచి మనసుతో ఆలోచించి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని కూడా ఈ రోజు నేను అప్పీల్ చేస్తున్నా. త్వరలో ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థులుగా ఉన్నారో, ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్లు, వాళ్ళని కూడా తీసుకొని డోర్ టు డోర్ వచ్చి ఇంకా ప్రజలకు వివరంగా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈసారి 2024 ఎలక్షన్లు ఎలాగో ఓడిపోతామని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఎమ్మెల్యే టికెట్లు ఏదో గిఫ్ట్లు మార్చినట్టు ఇది అక్కడికి అది ఇక్కడికి అనేసి ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలుగా అది కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే మంచి కాన్స్టిట్యూషన్లో ఇచ్చుకుంటూ బీసీలకి ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళని మీరు ఇన్ని రోజులు సరిగా పనిచేయలేదు, మిమ్మల్ని అందరినీ కూడా తీసేసి వేరే వాళ్ళని వేస్తున్నాము అనేసి ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి ఈరోజు చూపిస్తున్న ఆదరణకి భయపడి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగానే చిత్తూరులో కూడా అందరికీ తెలుసు, ఇప్పుడు అనౌన్స్ చేసిన విజయానంద రెడ్డి గారు ఎన్ని ఎర్రచందనం కేసులు ఆయనపై ఉన్నాయి, ఏ రకంగా ఏ స్థితి నుంచి ఈ రకంగా ఎదిగాడు, ఎన్ని కేసులు పెట్టుకొని ఎంతమందిని మోసం చేసి ఈరోజు ఆయన చేస్తున్న దర్జాలు కానివ్వండి, దానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఎంతోమంది మత్తుకు బానిసలు చేసి, పేకాటలకు బానిసలు చేసి, మందు మాఫియాని సరఫరా చేస్తూ పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చి వార్డుకి మూలన ముఖ్యంగా కాలనీస్లో ఉండే యువతకు కానివ్వండి, అట్లే పనిచేస్తున్న కూలీలకు కానివ్వండి, ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంత అవస్థపడి వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డుకు వస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు 2019 నుంచి 4.5 సంవత్సరం పాటు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు,
ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని ఈరోజు ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఎవరైతే ప్రజలకి ఎక్కడో ఈ 150 సీట్లు ఒకరిద్దరికి ప్రజలకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళని తీసేసి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చుకుంటూ మొత్తం కూడా ఆయనకి భయం పట్టుకునింది. ఈ 2024లో మన రాము అనే ఒక సైకో ఆలోచనలతో ఇవన్నీ కూడా జరిపిస్తూ ఇప్పుడున్న చాలామంది ఆయన చేంజ్ చేసిన వాళ్ళే అనుకుంటున్నారు మన నాయకుడిని మనమే మార్చేసుకున్నాం అని. చాలామంది తెలుగుదేశం పార్టీ పైన కూడా చాలా వరకు మొగ్గు చూపుతున్నారు. మన విజయనగరంలో కానివ్వండి, ఆయన కాన్స్టిట్యూషన్లో కూడా చాలామంది ఇట్లా వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడిని మార్చుకుందామని ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనులకు వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతూ చాలామంది కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. సో ప్రజలందరూ ఆలోచించండి, మన చిత్తూరు కాన్స్టిట్యూషన్లో ఈ 4.5 సంవత్సరం ఏమైనా డెవలప్మెంట్ అనేది జరిగిందా? ఒక్క వార్డులో కూడా చిన్న రోడ్డు, ఒక డ్రైన్, మినిమం చేంజెస్ కూడా ఏమీ లేదు. మన 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప ఈరోజు ఏదైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందా? ఉన్న రేషన్ కార్డులు తీసేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ పనులకు వెళ్ళేకి ఇసుక అయిన రేట్లు పెంచి ఈరోజు వాళ్ళ పనులకు వెళ్ళేకి వాళ్ళ జీవనాధారం గడుపుకునే కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మేమంతా కూడా ఒక పక్క నిఘా పెట్టుకొని ఈ ఏదైతే అక్రమ కార్యక్రమాల మీద జరుగుతున్నటువంటి నిఘా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు వెస్ట్ సిఐ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు మరియు గుడిపాల ఎస్ఐ శ్రీ రామ్మోహన్ గారు వీళ్ళ టీము ఈ గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ మద్యం రవాణా గురించి నిఘా ఉంచడం జరిగింది. ఇందులో భాగంగా పక్కా సమాచారంతో ఈ రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటిలో దాదాపు ఈ కర్ణాటక సంబంధించినటువంటి అమృత్ సిల్వర్ కప్స్ అనేటువంటి 10 కేసులు లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 10 కేసులలో కూడా 960 పాకెట్స్ ఉన్నాయి. ఈ యొక్క పాకెట్స్ను అక్కడ తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరుగుతుంది. అందుకని మేము పక్కా నిఘాతో మా టీం అయితేనేమి, రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి, రామ్మోహన్ అయితేనేమి వాళ్ళ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క ముద్దాయిని ప్లస్ ఈ యొక్క సరుకును పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మా యొక్క టీం అంతా కూడా అభినందించడం జరిగింది. నేను కూడా మా సిఐ గారిని అయితేనేమి, ఎస్ఐ గారిని అయితేనేమి వాళ్ళందరి టీం అందరికీ కూడా అభినందించి వాళ్ళ యొక్క మంచి గుడ్ వర్క్కు మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఈ అక్రమ మద్యం నాట్ ఓన్లీ సారాయి లేకుంటే ఈ ఎన్డీపీఎల్ కావచ్చు ఇట్లాంటి డ్రింకులను అన్నిటి కూడా ఖచ్చితంగా మేము అరికట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జల్లికట్లు కానీ, పేకాటలు కానీ, కోడి పందాలు కానీ ఇవన్నిటి మీద ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులకు నష్టం కలిగే జీవోని, ఈ చట్టాన్ని, భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి భూ కబ్జాదారులకు దోచిపెట్టడానికి, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఈ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈరోజు
అన్ని సంఘాలని, ప్రజా సంఘాలని పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల్లో ఈ భూ సంస్కరణ చట్టాలని దగ్ధం చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే చిత్తూరు భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగే భూ సంస్కరణ చట్టాన్ని, ప్రజలకు నష్టం కలిగే భూ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క భూ సంస్కరణ విధానాల వల్ల భూ కబ్జాదారులు ఎక్కువ అవుతారు. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు భూ సమస్య పరిష్కారం కాకుండా గొప్పోళ్ళకి, కార్పొరేట్ శక్తులకి, ధనవంతులకి దోషపెట్టడానికి ఈ చట్టం ఉపయోగపడతారని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దానికోసమే ఈరోజు భోగి మంటల్లో ఈ భూ సంస్కరణ చట్టాన్ని, ఈ కాపీల్ని, ఈ యొక్క జీవోలను కూడా మేము రద్దు చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ భూ సంస్కరణ చట్టాన్ని, 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 భూ సంస్కరణ చట్టాన్ని ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్రపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక 2 వీలర్లో రావడం జరిగింది. దీంట్లో ఈ 2 వీలర్ మీద వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సెర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు పేర్లు ఒకడొచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్న కొత్తూరుకు చెందిన కుమారు, మరియు అలాగే బంగ్లాపూర్కు చెందిన పవన్ కుమార్. వీళ్ళిద్దరు, ఒకతంది వీకోట, ఒకతంది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి, మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడం, అవన్నీ వీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, వీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి, సలీం, వీళ్ళిద్దరూ రిసీవర్సు. వీళ్ళిద్దరిది కూడా వీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు, టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు 2 రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.